నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలలో ఒక విధమైన అలజడి స్టార్ట్ అయింది. 5 సంవత్సరాలు అధికారానికి అలవడబడిన వైఎస్ఆర్సీపీ నాయకులు 24 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత అధికారం లేకుండా ఉండాలి అంటే కష్టతరంగా మారిందని చెప్పాలి. మరి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నా కూడా భవిష్యత్తులో పార్టీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి మనకు అందుతున్న సమాచారం. మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రిగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం మేరకైతే బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరి కొట్టు సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములందరూ కూడా కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి అనేక రాష్ట్రాల్లో వీళ్ళ వ్యాపార లావాదేవీలు జరగాలి అంటే, ఆర్థికంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, వ్యాపారాల్లో ఒత్తిడి లేకుండా ఉండాలంటే పక్క పార్టీ వైపు చూస్తేనే కొంతవరకు ఒత్తిడి తగ్గించుకునే అవకాశం ఉంటుందనేది కొట్టు సత్యనారాయణ బ్రదర్స్ భావిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. మరి అందుకనే జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తుంది. మరి ఇప్పటికే బీజేపీలో జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న బీజేపీ ముఖ్య నాయకులతో కొట్టు సత్యనారాయణ గారు బ్రదర్స్ ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారనే సమాచారం. మరి నిజంగానే కొట్టు సత్యనారాయణ గారు బీజేపీ వైపు వెళ్తారా? మరి గతంలో కూడా 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్లో 2004లో ఎమ్మెల్యే అయ్యారు. అదేవిధంగా మొన్న 19లో ఎమ్మెల్యే అయ్యారు. 14లో ఓడిపోయారు తాడేపల్లిగూడెం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి. 2009లో ఓడిపోయారు ప్రజారాజ్యం. అప్పుడు ఈల్ నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు తాడేపల్లిగూడెనికి. మరి కొట్టు సత్యనారాయణ గారు మొన్న 19లో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యారు. ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి ముందే తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ టికెట్లో తాడేపల్లి గురించి పోటీ చేశారు. మంత్రి, డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారు. మరి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళాలి అని అంటే కొంత టీడీపీలో కొంత ఆటంకాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇదే క్రమంలో ఇవాళ జాతీయ స్థాయిలో కొట్టు ప్రదర్శకున్న, అంటే మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రదర్శకున్న వ్యాపార లావాదేవీలు కానీ ఇతర వ్యవహారాలు కానీ కొద్ది జాతీయ స్థాయిలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బీజేపీ పార్టీ వైపు అడుగులు వేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అంటే ఇంకా క్లారిటీగా బీజేపీలోకి మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు వెళ్తారు అనేది ఇంకా క్లారిటీ రాకపోయినా ప్రచారం అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ వెళ్ళడానికి ఛాన్స్ వస్తుందని చెప్పి వినిపిస్తుంది. మరి నిజంగానే కొట్టు సత్యనారాయణ గారు మన ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ధర్నాలో పార్టిసిపేట్ చేశారు, ఢిల్లీ ధర్నాలో పాల్గొన్నారు. మరి అలాంటి కమిటెడ్గా వైఎస్ఆర్సీపీ వైపు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న కొట్టు సత్యనారాయణ గారు సడన్గా మరి బీజేపీ వైపు చూస్తున్నారని, లేకపోతే బీజేపీ పార్టీలో చేరతారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? మరి దీని మీద కొట్టు సత్యనారాయణ గారే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా బీజేపీ వైపు వెళ్తున్నారా, లేదంటే రాజకీయ పరమైన విమర్శలు, అంటే రాజకీయ పరంగా ప్రచారాలు ఒక రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ పార్టీ రాజకీయ బదనం చేయడంలో సహజంగా రకరకాల ఇలాంటి ఫీలర్స్ వదులుతుంటారు. మరి నిజంగానే బీజేపీ వైపు కొట్టు సత్యనారాయణ గారు చూస్తున్నారా అనేది తెలియాలంటే మరి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు తన యొక్క గళాన్ని వినిపించాలి. వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే పక్క పార్టీలకి వెళ్ళాలనే ఆలోచన జరుగుతుందా? మరి పొగలేందే నిప్పు రాదంటారు. మరి అలాంటి ఎక్కడ కూడా కొట్టు సత్యనారాయణ గారు బీజేపీ వైపు వెళ్ళాలని ఆలోచన చేయకపోతే ఇలాంటి ప్రచారం బయటకు వచ్చేదా? ఎక్కడో మొత్తానికి సంథింగ్ ఇట్ ఈస్ దేర్, ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీ వైపు అడుగులు వేయడానికి ఆలోచన జరుగుతూ ఉండొచ్చు. కానీ ఎప్పుడు జాయిన్ అవుతారనేది ఢిల్లీలో ఉన్న జాతీయ బీజేపీ నాయకులు ఇచ్చిన వాళ్ళ యొక్క సందేశాన్ని బట్టి మాత్రమే కొట్టు సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీని వీడి
బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి అది ఎప్పుడు సాధ్యపడుతుంది? మరి ఇప్పటికిప్పుడే సాధ్యపడుతుంది అంటే తాడేపల్లి గురించి మనకందిన సమాచారం అయితే ఇప్పటికిప్పుడే కాదు, తర్వాత కొంతకాలానికైతే పార్టీ మారడం ఖాయమని మాత్రం ప్రచారం జరుగుతుంది, బలంగా జరుగుతుంది. మరి నిజంగా కొట్టి సత్యనారాయణ గారు పార్టీ మారతారా లేదా బీజేపీలోకి వెళ్తారా లేదనేది మరి కొట్టి సత్యనారాయణ గారు క్లారిటీ ఇస్తేనే ఈ ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోయే అవకాశం ఉంది. మరి కొట్టి సత్యనారాయణ గారు నిజంగానే వైసీపీ గుడ్ బై చెప్తారా, లేకపోతే బీజేపీకి వెళ్తారా, లేదంటే వైసీపీలో కొనసాగుతారనేది రానున్న రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.